పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు పావులు కదుపుతోందా? ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో నలుగురు పైన ఆసక్తికరంగా కొనసాగుతుంది. అసలు ఎవరికి సీట్లు ఇస్తారు? ఎవరు ఆ గెలుపు గుర్రాలు ఎవరు అన్న దాని మీద ప్రజల్లో కావచ్చు, పార్టీలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన ఈ సీట్ల విషయంలో పెను గందరగోళం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పార్టీలో నేతల మధ్యనే పోటీ ఉన్నట్టు కొనసాగుతుంది. దీనిపైన ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులందరూ కూడా కొద్దిమంది బీఫామ్ తీసుకున్న అంటే వారికి అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కూడా తిరిగి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడము వారికి ఒక వెన్నుపూస విరిగినంత పనైందని చెప్పక తప్పదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి గెలవాలన్న నిర్ణయంతోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీహరి కావచ్చు, తన కూతురు కావ్య కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో సిట్టింగ్ ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయా ప్రాంతాల నుండి పోటీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 4 ప్రధాన సీట్లపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి సాధించింది. ఎంపీలుగా 14 మందిని ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా ఒక ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టమైన ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా 14 సీట్లను మేము గెలుస్తామని పార్టీకి దిశానిర్దేశం చేశారు. కానీ కరీంనగర్, ఇటు నిజామాబాదు, వరంగల్, ఖమ్మంకి సంబంధించి హైదరాబాదు సీటుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చేందుకు అవకాశం ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులుగా కేంద్రానికి వెళ్ళి అక్కడ చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైదరాబాదులో ఒక మంత్రి కూడా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా 14 సీట్లు మేము గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మిగతా 4 ప్రాంతాలకు సంబంధించి అసలు ఎటువంటి అభ్యర్థులు తీసుకుంటారా, లేదంటే బయట నుండి వచ్చిన అభ్యర్థులకు సీట్ ఇస్తారా, పార్టీలో గత కొన్నేళ్లుగా పార్టీని ఆనుకొని ఉన్న అభ్యర్థులకు సీట్లు ఇస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే ఇటు నాయకుల చుట్టూ కావచ్చు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ, ఇటు మంత్రుల చుట్టూ కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మంత్రులుగా ఉన్న కుటుంబాలకు సంబంధించి నేతలైతే ఎవరైతే ఉన్నారో మంత్రులు పదవిలో అనుభవిస్తున్న వారి నేతలు కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా టికెట్లు ఆశిస్తున్నారు. వీరి మధ్యనే విపరీతమైన పోటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వారికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ 4 సీట్లు ప్రధానంగా ఎవరికి గెలుపు, వీరందరూ గెలుపు గుర్రాలైనా ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల్లో వాటి ప్రభావం కోల్పోయిందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మిగతా కొద్ది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఒక కేసీఆర్ ఫ్యామిలీ మినహా మిగతా వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా వారు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఖచ్చితంగా అని చెప్పి పార్టీ ధీమాను వ్యక్తం చేస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్నది ఉండదు. కేవలం ఉన్నా కూడా అది కేవలం 4 మాత్రమే, ఆ ఫ్యామిలీకి సంబంధించిన 4 మాత్రమే మిగులుతారు తప్ప మిగతా ఎవరు కూడా వారిని నమ్మే పరిస్థితి లేదు అంటున్నారు. మరొక వైపు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు కాబట్టి పార్టీ ఉన్న నేతలందరూ కూడా పార్టీని వీడి ఆల్టర్నేటివ్ వెతుకుంటున్నారు ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా వారికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికి ఎందుకు వచ్చారు, ఆ పార్టీలో మేము ఉన్నామని చెప్పుకోవడానికా, లేదంటే పార్టీలు మారుతున్న నేతలను అడ్డుకట్ట వేసేందుకు పార్టీ మరి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్కు ప్రభావం పూర్తి స్థాయిలో కోల్పోయింది. ఆ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలోనే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో తన ప్రభావం కోల్పోయింది. ఇక పార్టీ కూడా ఉండదు, కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభావం ఏదైతే ఈ కలయికలు ఉందో ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్కు కలిసి వస్తుంది. పార్లమెంటు స్థానాలు, మెరుగైన స్థానాలు, లేదంటే అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు ఇదొక నాంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే కాలంలో పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే పోటీ ఉంటుంది తప్ప మరొకరు ఉండరు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ రాజుతో మహేందర్, పూరా లోకల్, హైదరాబాద్.